ఇతడు సేవకుడు అనటానికి అసలు ఎందుకు పనికిరాడు. ఎందుకంటే జోకరు, బఫూన్ అన్నారు కదా! ఆ జోకర్‌కి, బఫూన్‌కి ఖచ్చితంగా సెట్ అవుతాడు. యమ్మ 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 ఏంటి ఎంతమంది వచ్చేసారు? నేను రమ్మన్నప్పుడు రారు, వద్దన్నప్పుడు మాత్రం ఇంతమంది వస్తారు. ఎందుకు వస్తారు నాకు తెలియగడతాను. కాదు జాన్ పాల్ వైఫ్ అంట. ఈ అమ్మ ఏం చేయాలి మిమ్మల్ని? కాదు జాన్ పాల్ వైఫ్ అంట. ఈ అమ్మ ఏం చేయాలి మిమ్మల్ని? కాదు జాన్ పాల్ వైఫ్ అంట. ఈ అమ్మ ఏం చేయాలి మిమ్మల్ని? బైబిల్‌లో ఉన్న విషయాలు కదా నువ్వు చెప్పాల్సింది. దేవుని గురించి విషయాలు కదా నువ్వు చెప్పాల్సింది. దేవుని గురించి విషయాలు చెప్పకుండా, బైబిల్‌లో సంగతులు చెప్పుకోకుండా, నువ్వు ఎదుటి వాళ్ళ దైవ సేవకుల గురించి ఎందుకు చెప్తా ఉన్నావు? ఇప్పుడు వేదికని వ్యర్థపరుస్తుంది ఎవరు? నువ్వు కాదా? ఇప్పుడు జోకర్ ఎవరంటారు? జోకరు నువ్వు కాదా? బఫూను నువ్వు కాదా? నాకు తెలిసిన ఎన్నో విషయాలు నేను చెప్పలేను, అది నీకు కూడా తెలుసు. ఓకే, వాటిని చెప్పే పరిస్థితి తీసుకురాకని కూడా చెప్పాను, ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా నేను చెప్పాను. బ్రదర్ విషయం చెప్పండి. జాన్ పాల్ గుడ్డ ఆయన చెప్తాడు కదా, మంచివాడు లేడు ఒక్కడు కూడా లేడని. నేను అలా చెప్తాను గుడ్డని. ఆయన చెప్తాడు నేను మంచివాడిని చెప్పుకుంటే అది అబద్ధం అని. ప్రతి వాడికి పర్సనల్ లైఫ్ ఉంటది, ప్రతి వాడు తప్పు చేస్తాడు, పడిపోతాడు అని ఆయన చెప్పాడు. ఆయన్ని అడగండి మీరు, జాన్ పాల్ గుడ్ ఆర్ బ్యాడ్ అని సంగతి. ఓకే, ఏమైంది బ్రదర్ ఇంతకి? చెప్పాను కదా బ్రదర్, ఇది ఏం కాలేదు అంటే అసలు నాకు తెలియదు. ఈరోజు లైవ్ పెట్టింది ఒక విశ్వాసి గాని, ఒక బోధకుడు గాని వాక్యం చెప్పిన తర్వాత వాక్యానుసారంగా జీవించకపోతే క్యారెక్టర్ మేబీ, బట్ ఐ కెనాట్ స్పీక్ లైక్ దట్. వాక్యం తప్పు చెప్తాడు అనేది నేను చెప్పలేదు, కానీ ఈ మధ్య వక్రీకరించాడు. అదైతే నేను 100% చెప్పగలను. ఒక విశ్వాసి గాని, ఒక బోధకుడు గాని వాక్యం చెప్పిన తర్వాత వాక్యానుసారంగా జీవించకపోతే అటువంటి వాడు వాక్యం వినడం ఎందుకు? ఇప్పుడు నేను ఎందుకు తెలుసుకోవాలి వాక్యము? నాకు వాక్యం మీద అవగాహన ఎందుకు రావాలి? దేవుడు నన్ను ఎలా బ్రతకమన్నాడో నాకు తెలిస్తే నేను అలా బ్రతకగలను కాబట్టి అవగాహన రావాలి. నేను అలా బ్రతకలేనప్పుడు నాకు ఆ వాక్యం మీద అవగాహన దేనికి? ఏం చేసుకుంటాను నేను ఇంత వాక్యం నేర్చుకొని పౌలు చెప్పినట్టు నేను అందరికీ బోధించి నేనే భ్రష్టునైపోదనేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నా అంటే, శరీరాన్ని నల్లగొట్టుకున్న దేనికి అంటే వాక్యం చెప్పడానికి అని చెప్పి వక్రీకరించాడు. తిమోతికి రాసిన పత్రికలో నువ్వు ఇతరులకు మాదిరిగా ఉంటూ నేను ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి అన్నప్పుడు దాన్ని మరి ఏం వక్రీకరిస్తాడో తెలియదు. నేను యేసుప్రభుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటే అది కూడా వాక్యం గురించే చెప్పాడు. అంటే ఇక ఎక్కడ మన జీవితానికి సంబంధం లేదు. మన జీవితం ఎలాగైనా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎలాగైనా తప్పులు చేసుకోవచ్చు, కానీ వాక్యం కరెక్ట్ చెప్తే చాలు అనేది కనుక బోధ అయితే అది నాకు నచ్చలేదు. జీవితానికి సంబంధం లేదు, మన జీవితం ఎలాగైనా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎలాగైనా తప్పులు చేసుకోవచ్చు, కానీ వాక్యం కరెక్ట్ చెప్తే చాలు అనేది కనుక బోధ అయితే అది నాకు నచ్చలేదు. నేను అడిగాను, ప్రశ్నించినప్పుడు దానికి చాలా కేకలు చెప్పాడు. మొదటి తిమోతిలో రాసినటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు జాన్ పాల్ గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాం. మీరు తమ్నైల్లో చూస్తుంటారు, వేదికలను వ్యర్థపరుస్తున్న జాన్ పాల్ అని నేను టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, గడిచిన కొన్ని దినాల క్రితం జాన్ పాల్ మరి సతీష్ కుమార్ గారు, షాలేం రాజు గారు, ఇంకొంతమంది దైవ సేవకుల ఫోటోలు పెట్టి వేదికలను వ్యర్థపరుస్తున్న దైవజనులని ఒక టైటిల్ పెట్టి, ఒక తమ్నైల్ పెట్టి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇతను ఎవరో ఇతను ఆహ్వానించారు ఏదో మీటింగ్కి. ఆ మీటింగ్కి వెళ్ళి ఇతను వాక్యం చెప్పకుండా సేవకుల గురించి మాట్లాడటం జరిగింది. ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు పెద్ద పెద్ద సేవకులందరూ పెద్ద పెద్ద వేదికలు కట్టి వాక్యం చెప్పుకోకుండా వాళ్ళకి నచ్చిందంట ఏదో చెప్తా ఉన్నారని మొదలుపెట్టి అక్కడ కూర్చున్న వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని ప్రశ్న అడుగుతున్నారంటే, మీరందరూ చెప్పండి, వేదికలు ఎక్కే ముందు ఎవరు వాక్యం చెప్పడానికి కసరత్తు చేస్తారు, ఎవరు దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తారని ఎదుటి వాళ్ళని అడగటం జరిగింది.
చేస్తాడండి. చాలా మీకు తెలిసిన పాస్టర్లందరినీ పేపర్ మీద రాసుకోండి. ఈ పాస్టర్ అండి వేదిక ఎక్కే ముందు చాలా కసరత్తు చేస్తాడండి, చాలా ప్రయాసపడతాడండి, ప్రతి మాట క్యాల్కులేటెడ్ గా మాట్లాడతాడండి, ఏ మాట వృధాగా మాట్లాడండి, ప్రతి దానికి గురి ఉంటుందండి అనేటువంటి పాస్టర్లు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? మీరు పేపర్ మీద రాయండి చూద్దాం. ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఈరోజు నేను జాన్ పాల్ని అడుగుతా ఉన్నాను. ఒక దైవజనుడు ఒక వేదిక ఎక్కి వాక్యాన్ని బోధించేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థనా గదిలో దేవునితో గడుపుతాడు. ఈ కసరత్తు చేసేది, వాక్యాన్ని ధ్యానం చేసేది లేదా ప్రార్థించేది అది అందరికీ కనిపించేటట్టుగా ఏ దైవజనుడు చేయడు. ఈ జాన్ పాల్ అడుగుతున్నాను, నువ్వు ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు జాన్ పాల్, ఒక్కళ్ళ పేరు చెప్పండి కసరత్తు చేసే వాళ్ళని అంటున్నాడు. అంటే దైవజనుడు దేవుని కలుసుకునేది, వాక్యాన్ని ధ్యానం చేసుకునేది బహిరంగంగా చేస్తాడా? ఈ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఎలా మాట్లాడుతా ఉన్నావు నాకు అర్థం కాల. ఇకపోతే రెండవది ఇతను ఏమంటా ఉన్నాడంటే, అసలు వాళ్ళు వాక్య పీఠికల మీద ఎక్కి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఏం బోధిస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటున్నాడు. దేని మీద ప్రయాసపడతావు? స్పీకర్వే, బైబుల్ తీ, బైబుల్లో వెతుకు, బైబుల్లో ప్రయాసపడు. నీ ప్రయాస ఇది. ఎంతమంది వేదిక ఎక్కే ముందు ప్రయాసపడుతున్నారు? నేను చిన్న వేదికల గురించి మాట్లాడటం లే, పెద్ద పెద్ద వేదికల గురించి మాట్లాడుతున్నా. ఏం చేయాలి? ఆ చివరి నుంచి ఈ చివరికి, కిందికి పైకి గెంతాలి, కూర్చోవాలి, డాన్స్ చేయాలి. వన్ మ్యాన్ షో. 60 లక్షల ఒక వేదికకి, 60 లక్షలు. మరి ప్రాంగణానికి, మెయింటెనెన్స్కి సరే ఎంత ఖర్చు పెట్టి వేదిక వేసావు, సర్లే వాక్యానికి మించిన విలువ ఏముంటుంది చెప్పు? వాక్యం చెప్పే వేదిక 60 లక్షలు, 60 కోట్లు పెట్టి ఓకే నేను ఒప్పుకుంటా. ఏం చెప్పావు ఇంతకు వాక్యము? ఏమో ఏం చెప్పాడు ఆయనకు తెలియదు, ఏం విన్నారు వీళ్ళకు తెలియదు, ఏంటో జరిగింది అంతే. అంటే జాన్ పాల్ నీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రపంచం అంతట్లో బైబిల్ నీ ఒక్కడికే తెలుసు, నా అంత జ్ఞానవంతుడు లేదని గర్వంతో విర్రవీగుతున్నావు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారం కలిగిన మనసు నడుచును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సరే, నీకు వాక్యం తెలుసు అన్నావు, నీ వాక్యం తెలిసి నువ్వు వేదికల మీద నిలబడి ఎన్నో ప్రసంగాలు చేసావు కదా. మరి ప్రసంగ పీఠికల మీద ఎక్కి నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది ఆత్మల రక్షణలోకి వచ్చారు? ఎంతమందిని నువ్వు బాప్తీసం అనుభవం నడిపించావు? ఎంతమంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందారు? ఈ విషయాన్ని జాన్ పాల్ నువ్వు చెప్పాలి. ఇకపోతే మూడవదిగా, స్టేజీ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు, ఈడు పాస్టర్ కాదు, జోకరు, ఒక బఫూన్ అంటున్నాడు. ఎందుకు ప్రయాసపడుతున్నారు వీళ్ళకు తెలియదు. చివరికి తీసుకొచ్చి అందరికీ తీసుకొచ్చి ఎవరు కూర్చోబెడతారు ఆ వేదిక మీద? ఒక జోకర్ని, ఒక బఫూన్ని. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు తీస్తున్నారు గోతులు, ఎందుకు కడుతున్నారు పందిర్లు, ఎందుకు వేస్తున్నారు మ్యాట్లు? మళ్ళా దీనికోసం ఎక్కడికి దూర ప్రాంతం నుంచి పని కట్టుకుని వస్తారు. అక్కడికి ఒక ఫెసిలిటీ ఉండదు, ఆ కింద పడుకుంటారు, తెల్లవారు నుంచి ప్రారంభిస్తారు. దేవుడు పని, దేవుడు పని, దేవుడు పని. నీ పెండాకుడు దేవుడు పని కాదు అది. అయ్యగారి పని, అయ్యగారి సామ్రాజ్యం, అయ్యగారి సంపాదన, అయ్యగారి పబ్లిసిటీ, అయ్యగారి గుర్తింపు కోసం చేస్తున్నది. ఇప్పుడు నువ్వు కూడా ఒక దైవజనుడివే కదా, ఈ లెక్కలో నువ్వు కూడా జోకర్వి, బఫూన్వి అవుతావా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నీకు? అసలు సేవకులను పట్టుకొని జోకర్లు, బఫూన్లు అంటావా? అంటే దేవుడు పిలుపు ద్వారా సేవకు రాలేదు వాళ్ళందరూ? ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులందరూ ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు పెద్ద పెద్ద పీఠికలు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళందరూ దేవుడు పిలుపు లేకుండానే సేవలోకి వచ్చారా? అంటే దేవుడు జోకర్ని, బఫూల్ని ఏర్పరచుకున్నాడని నీ ఉద్దేశమా? ఈ విషయానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎవడైతే ఈ జాన్ పాల్ని ఫాలో అవుతూ ఉన్నారో, వెర్రి గొర్రెల్లాగా, గుడ్డి భక్తుల్లాగా ఫాలో అవుతూ ఉన్నారో చూడండి. ఇప్పుడు ఏ జాన్ పాల్ అయితే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, వాళ్ళు చెప్పేది వాక్యం కాదు, పిండాకూడు కాదు, మీరు చేసేది పరిచర్య కాదు, పిండాకూడు కాదు, మీరు చేస్తుంది అయ్యగారి సేవ అని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. నేను జాన్ పాల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు వేదికలని వ్యర్థపరుస్తున్న పాస్టర్లని నువ్వు తమ్నైల్ పెట్టావు. ఇప్పుడు నువ్వు నిలబడి చేస్తుంది ఏంటిది? నిన్ను అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచారు. వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు వాక్యాన్ని బోధించాలి, బైబిల్లో నుంచి సత్యాలను వాళ్ళకి తెలియపరచాలి, లోతైన సంగతులు వాళ్ళకి చెప్పాలి. కానీ ఇప్పుడు నువ్వు వేదిక ఎక్కి నువ్వు చేస్తున్న పని ఏంటి? వేదికని వ్యర్థపరుస్తున్నావు కదా. నీ ముందే ఎంతమంది, కొంతమంది ప్రజలు కూర్చొని ఉంటారు, ఒక 20 మందో 30 మందో కూర్చొని ఉంటారు. కనీసం ఆ 20 మంది 30 మందికి నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని బైబిల్లో ఉన్న విషయాలు కదా నువ్వు చెప్పాల్సింది, దేవుని గురించి విషయాలు కదా నువ్వు చెప్పాల్సింది. దేవుని గురించి విషయాలు చెప్పకుండా, బైబిల్లో సంగతులు చెప్పుకోకుండా నువ్వు ఎదుటి వాళ్ళ దైవ సేవకుల గురించి ఎందుకు చెప్తా ఉన్నావు? ఇప్పుడు వేదికని వ్యర్థపరుస్తుంది ఎవరు? నువ్వు కాదా? ఇప్పుడు జోకర్ ఎవరంటారు? జోకర్ నువ్వు కాదా? బఫూను నువ్వు కాదా? వాళ్ళు నీకు ఛార్జీకి డబ్బులు పెట్టుకొని, నీకు వాక్యం చెప్పినందుకు నీకు డబ్బులు ఇచ్చి, నీకు ఒక వేదికనిచ్చి అంత దూరం నుంచి నిన్ను పిలిపిస్తే నువ్వు వచ్చి చెప్పేది వాక్యం చెప్పకుండా, ఆ సేవకుడు ఇలా, ఈ సేవకుడు ఇలా అని సేవకుల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు వేదికని వ్యర్థపరుస్తున్నావు? ప్రతి దైవజనుడు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వేదికల మీద
దేవుని కృపలో వాక్యాన్ని సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వేదికలు ఎక్కి కొన్ని ప్రసంగాలు చేసినప్పుడు కొన్ని వందల వేల ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. చాలామంది మారు మనసు పొంది రక్షణకు వస్తూ ఉన్నారు. నువ్వు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులని వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడావో ఆ పెద్ద పెద్ద సేవకులందరూ ఒకప్పుడు తురంలో ఒకళ్ళిద్దరితోనే పరిచయం ప్రారంభించారు. వాక్యాన్ని ధ్యానం చేసి మోకాళ్ళ మీద ప్రార్థన అనుభవం కలిగి ఉండబట్టే దేవుడు ఈరోజు వాళ్ళని అంతగా హెచ్చించాడు. కొన్ని వేల మంది లక్షల మంది ప్రజల్ని దేవుడు వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, తండ్రి ఆకర్షించకుండా ఎవడు నా యొద్దకు రాడు అని. ఒక దైవజనుని అంతమంది వేల మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారంటే ఒట్టిగా కాదు కదా. ఖచ్చితంగా దేవుడు వారిని ఆకర్షిస్తేనే వారు అంతమంది దైవజనుని వెంబడిస్తారు. గుడ్డిగా అయితే ఎవడు వెంబడించడు కదా. ఆయన దగ్గర సత్యవాక్యం ఉండి కొన్ని విలువలు ఉంటేనే జనాలు దైవజనుల దగ్గరికి విశ్వాసం నడిపించబడతారు. అలాగ కష్టపడి వాళ్ళు వేదికల మీద ఎక్కి ప్రసంగాలు చేసినప్పుడు అనేక మంది జీవితాలు కట్టబడినాయి. నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నువ్వు వేదికల మీద ఎక్కి ఎప్పుడన్నా వాక్యాన్ని ప్రకటించావా? ఏదో కొన్ని విషయాలు వాక్యం ప్రకటించుంటావు. అన్ని దాదాపుగా నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసే విషయాలన్నీ ఎవరి గురించి? పలానా సేవకుడు అలా, పలానా సేవకుడు ఇలా, శాలెం రాజు, సతీష్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఇలానే నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు దేవుడు నీకు అప్పచెప్పిన వేదికని నువ్వు వ్యర్థపరుస్తున్నావా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఎవడైతే ఈ జాన్ పాల్ని వెంబడిస్తున్నారో మీరందరూ కూడా దీనికి సమాధానం చెప్పండి. తోటి దైవజనుల్ని తప్పు పడుతున్నప్పుడు, ముందు ఎదుటివాడికి ఏళ్ళని చూస్తున్నప్పుడు, ఎదుటివాడిని తప్పు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు నీ కళ్ళు చూస్తూ ఉంటాయి కదా. లేఖనాల్లో వ్రాయబడినట్లుగా నీ కంటిలో దూలాన్ని తీసేయకుండా ఎదుటివాని కంటిలో నరుసుని ఎలా వెతుకుతున్నామని లేఖనాల్లో రాయబడింది. ఇప్పుడు అగ్రపీఠాలు ఎక్కి వేదికలు ఎక్కి సమయాన్ని వ్యర్థపరుస్తుంది ఎవరు? కాస్తన్న వాక్యం ధ్యానం చేస్తావు నువ్వు? అసలు సత్యవాక్యం చెప్పే స్టామినా నీ దగ్గర ఉంది అసలు? ఇవేమి లేకుండా నీకు ఇచ్చిన వేదికని నువ్వు వ్యర్థపరచుకుంటూ సేవకుల గురించి చెప్తున్న వాక్యం ఏది నువ్వు చెప్పింది? వాక్యం ఏది నువ్వు చెప్తుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ జాన్ పాల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పండి. మరి వాడికి డూడు బసవన్నలాగా తల ఊపుతున్నారు కదా. ఇంకా ఈ జాన్ పాల్ గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలి. సువార్త సభలేంటి, ఉజ్జీవ సభలేంటి, ఇవన్నీ వేస్ట్ కదా అని ఇతను మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా చూడండి. చూశారు కదా. అంటే సువార్త సభలు, ఉజ్జీవ సభలు పెట్టడం అనవసరం, అంతేగా. అంటే ఇంతమంది భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, అందరు తెలివి తక్కువ వాళ్ళు, నువ్వు ఒక్కడే తెలివిగలవాడివి. సువార్త సభలు వద్దంటాడు, ఉజ్జీవ సభలు వద్దంటాడు. ఉజ్జీవ సభలేంటి, స్వస్థత మహాసభలేంటి, నూనె బాటలు అమ్ముకోవడం. ఈ సభల ద్వారా కొంతమంది అన్ని జనులకి సువార్త ప్రకటించబడతా ఉంది. సంఘాల్లోకి అయితే ఎవరు రాలేరు, ఎవరో ఏదో అనుకుంటారని. కానీ సభలు పెట్టడం ద్వారా చాలామంది జన సమూహంలో అన్యుడు కూడా వచ్చి కూర్చొని వాక్యం వినే సందర్భాలు చాలా సభలలో రక్షించబడ్డారు. శాలెం రాజు గారు కూడా అలాగనే పట్టబడ్డాడు. వీడంటాడు సువార్త సభలు వద్దంట, స్వస్థత సభలు వద్దంట, స్వస్థత కార్యాలు వద్దంట. మరి ఏం చేయాలి? నీకులాగా యూట్యూబ్ పెట్టుకొని సేవకులందరూ దుమ్మెత్తిపోస్తూ ఉండాలా? ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇతడు సేవకుడు అనడానికి అసలు ఎందుకు పనికిరాడు. ఎందుకంటే జోకరు బఫూన్ అన్నారు కదా, ఆ జోకర్కి బఫూన్కి ఖచ్చితంగా సెట్ అవుతాడు. ఎందుకంటే ఒక సేవకుడు మాట్లాడేటప్పుడు కొలస్సీ పత్రికలో రాయబడింది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలని. కానీ మీరు గమనించండి, ఈ జాన్ పాల్ మాట్లాడే మాటలు అన్ని బూతులే ఉంటాయి. నేను గత వీడియోలో కూడా నేను దాన్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇతడు ఊత పదం అన్నమాట ఒకటి. అంటే దాన్ని తెలుగులో చెప్తే బూతుమాట, నా నోటితో పలకలేని యువర్ మదర్ అనే పదాన్ని తరచుగా ఇతను వాడుతూ ఉంటాడు. ఇదే కాదు, ఎంతకంటే పెద్ద మాటలు కూడా మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, వేదికలను వ్యర్థపరుస్తుంది జాన్ పాలా, మరి భారతదేశంలో ఉన్న ఇతర సేవకుల? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో జాన్ పాల్. నువ్వు అనవసరంగా లేనిపోని ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళ ఫొటోస్ తమ్నెయిల్ మీద పెడితే నేను ఫేమస్ అవుతాను. నేను వాక్యాలు మాట్లాడుతుంటే సరైన సత్య సంబంధమైన వాక్యం కూడా కాదు అది. నేను వాక్యాలు మాట్లాడుతుంటే నాకు వ్యూస్ రావట్లేదు, కాబట్టి ఫామ్లో ఉన్న దైవ సేవకులు ఫొటోస్ తమ్నెయిల్ మీద పెడితే కొంచెం వీడియోస్ గ్రోత్ అవుతాయి అని చెప్పి ఇలాంటి సంకుచితమైన భావాలతో నువ్వు వీడియోస్ చేస్తూ ఉన్నావు. జాగ్రత్త, బుద్ధి తెచ్చుకో. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు కొడతాడు. ఇప్పటికే నీ భాగవతం అంతా భారతదేశంలో నీ భాగవతం అంతా తెలుగు 2 రాష్ట్రాల్లో బట్టబయలైపోయింది. రాజమండ్రిలో నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని, అదేంటది యుగాంధర, రాజమండ్రిలో నువ్వు ఒక సినిమాకి వెళ్ళిన క్లిప్పింగ్స్ మరి భాను మేకల దాన్ని వైరల్ చేస్తూ ఉన్నాడు. మరి రాజమండ్రిలో నువ్వు సెమినార్ ఎందుకు ఆపేసావు? అక్కడ ఏం తప్పు జరగకపోతే. హైదరాబాద్లో సెమినార్ ఎందుకు ఆగిపోయింది?
అంటే నీకు చాలా వ్యతిరేకతలు అక్కడ ఎదురైనాయి. మొన్నటికి మొన్న శివారెడ్డి నీ గురించి చెప్పాడు. వాక్యం చెప్తాడు కానీ వాక్యానుసారమైన జీవితం అతనికి ఉండదండి అని నీ సొంత ఫ్రెండే, ఇప్పుడు దాకా మొన్నటిదాకా నీ ఛానల్ జరిపించిన నీ ఛానల్ని నడిపించిన నీ సొంత ఫ్రెండ్ శివారెడ్డి నీ గురించి చెప్పాడు. ఏంటిది? ఇతడు వాక్యం చెప్తాడు కానీ వాక్యంకి తగిన సరైన జీవితం ఇతని దగ్గర ఉండదు. ఎన్నో విషయాలు నేను ఇతని గురించి చెప్పాలి కానీ పర్సనల్స్ నేను చెప్పకూడదని నీ గురించి మాట్లాడటం జరిగింది. ఇంత చీకటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ చక్కగా వాడబడుతున్న దైవజనుల్ని నువ్వెందుకు అనవసరమైన మాటలతో వాళ్ళని కించపరుస్తూ ఉన్నావు? బుద్ధి తెచ్చుకో. ఎన్నోసార్లు నేను వీడియోస్ ద్వారా నీకు హెచ్చరిక చేశాను, అయినా నీ బుద్ధి మారట్లేదు. చాలామందికి ఇప్పటికే నీ వంకర బుద్ధి అంతా అర్థమైంది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న చాలామంది నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు, నీ వీడియోస్కి బైకాట్ చేస్తూ ఉన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ జాన్ పాల్ని అనుసరిస్తున్న ఎవరైతే ఉన్నారో, కామెంట్స్ చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వేదికలను వ్యర్థపరుస్తుంది ఎవరు? వాక్యాన్ని బోధిస్తూ వాక్యానుసారం ఆయన జీవితాన్ని జీవించటం లేనిది ఎవరు? ఆలోచించండి. సినిమాలకి షికార్లకి అమ్మాయిలు వేసుకొని తిరిగేది ఎవరు? ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడైనా మీరు ఆ జాన్ పాల్ మాయల నుంచి బయటికి రండి. లేకపోతే మీరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడైనా జాన్ పాల్ బుద్ధి తెచ్చుకొని నువ్వు సత్య సంబంధమైన బోధలోకి రావాలని, ఎవరైతే దైవజనులు వాడబడుతున్నారో వాళ్ళ పేర్లు ఎత్తకుండా నీకు చేతనైతే సత్య సంబంధమైన బోధ నువ్వు చేసి సంఘాలు కట్టు, ఆత్మలు సంపాదించు. ఒక దైవజనుడైనా తయారు చేసావా నువ్వు? నీ దగ్గర ఎన్ని ఆత్మలు ఉన్నారు? ఎన్ని సంఘాలు కట్టావు? నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ చేస్తున్న దైవ సేవకుల మీద దుమ్మెత్తి బయటం అది నీకు మంచిది కాదు. ఖచ్చితంగా రేపొద్దున దేవుని తీర్పులో నువ్వు నిలబడతావని నీకు హెచ్చరిక చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.